ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 14 నెలలు అవుతున్నటువంటి తరుణంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక అభివృద్ధి ఎజెండాగా పెట్టుకోను, ఏదైతే సూపర్ సిక్స్ అనేటువంటి హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో అటు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఇటు అమరావతిని కూడా ఒక గాడిని పెడుతూ రాష్ట్రానికి ఒక పురోగతి కావాలి, ఈ రాష్ట్రానికి దేశానికి ఒక దిక్సూచిగా ఈ రాష్ట్రం అమరావతి రాజధాని నిలబడాలని చెప్పని ఏదైతే మన కూటమి నాయకులు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక మరి నిన్న జరిగినటువంటి మరి గొల్లలపేట గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పని ఒక అబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ఈ మోసపూరితమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అక్కడ విజయనగరం ఎక్స్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు అయితే కానివ్వండి, మరి మా గ్రామ స్థాయిలో ఉంటే మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ మోసపూరితమైన నాయకులు కానివ్వండి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం చాలా సిగ్గుచేటుగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే గత 5 ఏళ్ళలో ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేక మీ మోసపూరితమైనటువంటి పాలనని కుట్రల్ని తిప్పుకొట్టాలని చెప్పని ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారో ఆ పరిస్థితిని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడ పోరాటం చేయవలసింది, ప్రజల తాలూకు వాను వినిపించవలసి ఉంది, వాళ్ళ గ్రామ స్థాయిలో కాదు అసెంబ్లీలో అని చెప్పని మరి మీ నాయకుడు మీరు తెలియజేయాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు అసెంబ్లీలో కూర్చొని ఏవైతే మీ ఈరోజు మా ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి మంచి పనులు కానివ్వండి, లేదా మీకు నచ్చకపోతే విమర్శలు కానివ్వండి, లేకపోతే తప్పుపట్టినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని అది తప్పించి మీరు ఇవాళ ప్రజా సమస్యలు పక్కన పడేసి ఇవాళ జరుగుతున్న అభివృద్ధిని చూడలేక చూసి మరి నిన్నైతే చూశారు మీరు నిజంగా 2 వారాల పాటు జరుగుతూ ఉంది ఈరోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో జరిగిన బై ఎలక్షన్లు 2 మనం చూసాం, ఒంటిమిట్ట కానివ్వండి పులివెందులు కానివ్వండి. మరి ఆయన జిల్లాలో మరి ఆయన మండలంలో పులివెందుల్లో కూడా డిపాజిట్ దక్కలేని పరిస్థితి ఈరోజు ఉప ఎన్నికల్లో కనిపిస్తూ ఉందంటే ప్రజలు తెలివైన వాళ్ళు చైతన్యవంతులు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విజ్ఞానంతో నేను ఓటు వేశారు కనుక ఈరోజు మీకు డిపాజిట్ కూడా ఇవ్వలేదని చెప్పి గుర్తు చేసుకోవాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. ఎవరైతే మీ కార్యకర్తలు ఉన్నారో మీ కార్యకర్తలకు మా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా లేదు. మీకు నిజంగా దమ్ముంటే కార్యకర్తల పేర్లు రాయాలి, మాకు సభ్యత్వం ఉంటే కార్డులు చూపించండి, మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ఆ రోజు యాక్సెప్ట్ చేస్తాం. నిజంగా మా పాలన నచ్చక మీ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పని సభ్యత్వం లేనటువంటి కార్యకర్తలు తీసుకొచ్చి మీరు కండువాలు వేసి గొల్లలపేట నుంచి ఒక 20 కుటుంబాలు జాయిన్ అయ్యాయి, 40 మందికి కండువాలు వేసామని చెప్పని మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే ఇవాళ మీ నాయకుడికి రాష్ట్ర ప్రజలందరూ మసిపూశారు. దాన్ని కడుక్కొని క్లీన్గా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే అది ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చూసుకుంటే ఈరోజు హంద్రేనవా నుంచి ఇవాళ కృష్ణా జిల్లా నుంచి ఇవాళ కృష్ణా నుంచి వాటర్ తీసుకెళ్ళి ఈరోజు కుప్పం నియోజకవర్గానికి ఈరోజు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర మాది. మరి నీ పాలన చూసుకున్నట్టయితే 35,000 రూపాయలు మద్యం స్కామ్ని 35,000 కోట్లతో మద్యం నడిపితే రాష్ట్రంలో అమ్మితే 3,500 కోట్లు ఇవాళ మద్యం మాఫియాలో మీరు ఇవాళ అందరూ కూడా అవినీతి పరులుగా మీ చట్టా చూస్తే తెలుస్తూ ఉంది. ఎవరు చూసినా ఈరోజు ఎక్కడున్నారంటే ఇవాళ మద్యం కేసులో ప్రతి ఒక్కరు జైల్లో ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇవాళ రాష్ట్రానికి ఒక స్వేచ్ఛ స్వతంత్రం వచ్చింది, రాష్ట్ర అభివృద్ధి నడుస్తూ ఉంది. ఇవాళ సంక్షేమ పథకాలు కానివ్వండి, నేను ఫ్రీ బస్ అయితే ఏదైతే ఉందో ఇవాళ మహిళలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇవాళ మేము చేస్తున్న కార్యక్రమాలు మీరు చూసి ఓర్వలేక మళ్ళీ రేపు స్థానిక ఎలక్షన్లో డిపాజిట్ కూడా మీకు గల్లంత అవుతుంది. నేను పిలువందలు చూశారు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మీరు చూసి ఈరోజు భయపడి ఇటువంటిది దుశ్చర్యలకు మీరు పాల్పడుతూ మీ కార్యకర్తలుగా మీరు కండువాలు వేసుకుని చూపించుకునే సిగ్గుచేటు కూడా ఈరోజు మీరు చేస్తున్నారంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను గొల్లలపేటలో జరిగింది జాయినింగ్స్ అయితే కాదు, ఇది కావాలని చెప్పాను. ఇక్కడేదో మాకేదో ఈ నియోజకవర్గంలో మాకు పట్టు ఉంది, మేము పట్టు నిలుపుకుంటామని చెప్పి చూపించుకోవడానికి తప్పితే నిన్న మీకున్న పట్టేయటం, నిన్న ఎలక్షన్లో మిమ్మల్ని 60,000తో ప్రజలు అక్కడ ఓడించారంటే మీకున్న పట్టేయటం, మీకు ఈ నియోజకవర్గంలో ప్రజలు మీ మీద ఉన్న చిత్తశుద్ధి అనేది కూడా నేను స్పష్టమైందని చెప్పని మీకు మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మానుకోను మీరు శుభ్రంగా ఇంట్లో ఉంటే చాలా గౌరవంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. రాష్ట్రాన్ని మేము అభివృద్ధిలో ముందుకు పట్టుకెళ్తే మీరు ఇవాళ ఇటువంటి
అవినీతి కార్యక్రమాలన్నీ మాకు ఏదో అంటికట్టాలి, ఇటువంటి లేనిపోనండి కలబలు కబులు చెప్పి జనాలు కన్విన్స్ అయ్యి లేకపోతే కన్ఫ్యూజ్ చేయని చెప్పి ఒక నిదానంతో వెళ్తూ ఉన్నట్టున్నారు. మళ్ళీ నేను పులివెందుల ఒంటిమెట్లో జరిగింది అదే పరిస్థితి రేపు రాష్ట్రం అంతా కూడా రేపు లోకల్ బాడీలో సర్పంచ్ ఎంపీటీసీ ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ మేము కైవసం చేసుకుంటామని చెప్పి మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ మరి నిన్న జరిగిందంతా అది బోగస్ అని చెప్పని ఖండన చేస్తూ తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ నాయకులు విజయనగరం మండలం గొల్లపేట గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేయడం కోసం గొల్లపేట వెళ్ళారు. ఈ నాయకులే అసలు మోసంతో వెళ్తున్న మనుషులు పనులు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన సమావేశంలో మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళ నాయకులే కండువాలేసి ఎవరు లేక వాళ్ళతోటే కండువాలేసి తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పి 20 కుటుంబాలు 40 మంది అని చెప్పడం జరిగింది. ఈరోజు సాక్షి పేపర్లో ఇవాళ చాలా చూసాం. ఒకటి పేరు కానీ ఒకడు ఏమీ రాయలేకపోయారు. ఎందుకంటే అది నిజమైతే ఏ కుటుంబం వాళ్ళెవరు ఎవరెవరు జాయిన్ అయ్యారో పేర్లతో సహా ఎప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అతివిధ నాయకత్వంలో జాయిన్ అయ్యారంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పేర్లతో సహా మేడం మీద నమ్మకంతో మా ప్రభుత్వం నమ్మకంతో ఈ మధ్య అంతా జాయిన్లు అయితే ఎక్కడా జాయినింగ్ లేక విరళపోతున్న సమయంలో ఏదో మారుమూల గ్రామంలో చేస్తే ఎవరు తెలియదనో లేకపోతే సాక్షి పేపర్లో మేము ఏదో పని చేసాం చెప్పుకోవడం కోసమో ఇలాంటి పెద్దలందరూ వెళ్ళి ఇలాంటి పనులు చేస్తుంటే ఘోరం మాట. ఇది ఏంటంటే ఎవరు లేకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తగా వాళ్ళే కండువలు వేసుకొని వాళ్ళే సిస్టం చెప్పుకునే పరిస్థితి ఆఖరికి ఇవాళ వచ్చిందంటే ఆ పార్టీకి ఉండే దుస్తర్యని కార్యక్రమం ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీపీ గారు కానీ వాళ్ళ సమక్షంలో ఎవరో చిన్న నాయకులు ఎవరో వెళ్ళి అబద్ధాలు చెప్పొచ్చు. ఏవో పేపర్లో ఆ నాయకులకి గౌరవం తెచ్చుకోవడం కోసం వాళ్ళ దగ్గర మేమున్నాం చెప్పుకోవడం కోసం వీళ్ళే నియోజకవర్గంలో ఉన్న పెద్దలే ఇలాంటి కార్యక్రమం చేస్తే రేపు రాబోయే రోజుల్లో చిన్న గ్రామాల్లో కూడా వార్డుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇది చాలా దుఃఖమైన పరిస్థితి. ఇవాళ అలాంటి పరిస్థితి రావడానికి కారణం వాళ్ళు చేసే కార్యక్రమాలు అంతకుముందు ఎవరిని పట్టించుకోకన్నా ఎవరిని నమ్మకన్నా ఉండవల్లే ఇవాళ దుస్థితి. మా ఎమ్మెల్యే గారి మీద మా అధివిజయక్ష మీద గారి మీద ఎంత గౌరవం ఉందంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళా నిన్న ఏ వార్డులో కానీ ఇంకా మేము గ్రామాల్లో ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ స్టార్ట్ చేయడానికి పుర్రు తిరుగుతున్నారు. చాలామంది ఇంకా జాయిన్ ఉన్నారు, రెడీగా ఉన్నారు. మీరు ఎవరు లేకున్నా ఏది లేకున్నా ఏదో ఇలాంటి సాక్షి టీవీలో సాక్షి పేపర్లో చూపించుకుంటే ఇవాళ నియోజకవర్గంలో ఎవరికి మోసపోరు. మీ మాటలకి ఇంకెవరు వచ్చేస్తారన్న నమ్మకం కూడా మీకు ఉండడానికి అలాంటి ఆస్కారం ఉండదని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్గా మేమందరం దీన్ని ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్న వైసీపీ పార్టీ గొల్లలపేటలో జరిగిన కార్యక్రమంలో ఒక ఫేక్ వార్త అనేది సృష్టించి ప్రజల మీద కుదిలారు. ఆ గ్రామంలో బలహీనపడతాను, ఇంకా గ్రామంలో వైసీపీ ఖాళీ అవుతుందనే ఆందోళనకు గురై ఏదైతే వారి పార్టీలోనే ఉండి వారి మనుషులకే మళ్ళీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 20 కుటుంబాలు జాయిన్ అయ్యారని ఒక ఫేక్ వార్తని క్రియేట్ చేశారు. వీళ్ళకి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు పరిపాలించిన ఫేక్ పరిపాలనకి అక్కడ ఆ ఫేక్ ముఖ్యమంత్రి కావనియండి, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కావనియండి, ఈ రాష్ట్రంలో వారిని 11 సీట్లకి వీరికి 60,000కి ఎందుకు తీసుకెళ్లారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఫేక్ పాలనని ఫేక్ వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఫేక్ చేద్దాం అనుకుంటే ప్రజలు ఎప్పుడో గ్రహించారు. దానికి రిజల్ట్ గత ఎలక్షన్ అని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. అయితే మీకు ఒకటే మనవి చేస్తున్నాం, మీ నాయకులే పక్క గ్రామాల్లో ఉన్న వైసీపీ సోదరులే ఏట్రా బాబు మేము అడిగాం, ఏట్రా బాబు మీ నాయకులు నిజంగా జాయిన్ అయ్యారా? మా పార్టీ కార్యకర్త ఆ పేపర్ ఫోటోలో ఎక్కడ కనబడలేదు. ఏంటంటే వాళ్ళ నాయకులే చెప్పలేక మా వాళ్ళని చూసి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సి ఉంటుందేమో, మా వాళ్ళకి మాకే కండువాలు వేస్తుంటారు అనేసి వాళ్ళనే
చెప్పలేక ఉండలేక చెబుతున్నారు. దయచేసి మీ వైసీపీ నాయకులకి ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా ఈ ఫేక్ పాలన చూసే ఈ విజయనగరం నియోజకవర్గంలో ఈ ఫేక్ పాలన బరాయించలేకే 60,000 మెజార్టీ ఇచ్చారు. అలాగే ఈ రాష్ట్రంలో 11 సీట్లకి మీకు పరిమితం చేశారు. ఇప్పుడైనా మీరు గ్రహించి ఈ వైసీపీ పేటెంట్ హక్కుగా మార్చుకున్న మీ ఫేక్ పరిపాలనని ఇప్పుడైనా మార్చుకొని ప్రజల్లోకి నిబద్ధతతో వెళ్ళి చూస్తే వ్యక్తులుగా అయినా మీకు గౌరవం మిగులుతుందని తెలియజేసుకుంటూ